హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో టెట్ డీఎస్సీకి సంబంధించినటువంటి తెలుగు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, పసిడి ఛాయలో మిసమిసలాడే పేరు వినగానే నోరూరించే ఏడుపు నవ్వుగా ఇట్టే మార్చే పిల్లలు మెచ్చే. ఆప్షన్స్: గాలిపటం, బెల్లం లడ్డు, నేరేడు పండు, కాకరకాయ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బెల్లం లడ్డు అండి. బెల్లం లడ్డు అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. పసిడి ఛాయలతో మిసమిసలాడే పేరు వినగానే నోరూరించే ఏడుపు నవ్వుగా ఇట్టే మార్చే పిల్లలు మెచ్చేది బెల్లం లడ్డు అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, చెట్టు కోరిక పాఠంలో మామిడి చెట్టు త్వరలో కాపురం ఉన్నవి. ఆప్షన్స్: పక్షులు, కోతులు, చీమలు, పాములు. ఏంటండి కరెక్ట్ ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పక్షులు అండి. చెట్టు కోరిక పాఠంలో మామిడి చెట్టు త్వరలో కాపురం ఉన్నవి పక్షులండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, దేశము డాష్ కాపాడిన వీరులు. ఖాళీలో సరిపడు విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి. ఆప్షన్స్: యొక్క, వలన, కంటే, ను. విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ను అండి. దేశంను కాపాడిన వీరులు. ఖాళీలో సరిపడు విభక్తి ప్రత్యయం అండి. ను అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో కేవలం హస్వాక్షరాలతో ఏర్పడిన పదాన్ని గుర్తించండి. ఆప్షన్స్: ఆవు, కాగితం, మాయం, అరక. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్? ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అరక అండి. అరక అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పాడు కరువులకు బాణాలు, మా పంట చేలకివి ప్రాణాలు. ఈ గేయం వీటిని ఉద్దేశించబడింది. ఆప్షన్స్: మయూరాలు, చిలకలు, వర్షాలు, సీతాకోక చిలుకలు. ఏంటండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్? వర్షాలండి. వర్షాలు అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. పాడు కరువులకు బాణాలు, మా పంట చేలకివి ప్రాణాలు. ఈ గేయంలో వీటిని ఉద్దేశించినవి వర్షాలండి. వర్షాలు అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, గురువు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినందున రవి చెడిపోయాడు. ఈ వాక్యంలో పెడచెవిన పెట్టు జాతీయానికి అర్థం. ఆప్షన్స్: విని ఆచరించడం, పూర్తిగా మునిగిపోవడం, చెప్పు చేతల్లో నడవడం, పట్టించుకోకపోవడం. ఏంటండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్? ఆన్సర్ వచ్చేసి పట్టించుకోకపోవడం. పెడచెవిన పెట్టు అంటే జాతీయానికి అర్థం వచ్చేసి పట్టించుకోకపోవడం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాక్యానికి సరైన ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి. అవ్వ శిష్యులకు సూదిని ఇచ్చింది. ఆప్షన్స్: ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించాలండి. అవ్వకు శిష్యులు ఏమిచ్చారు? అవ్వ శిష్యులకు ఏమిచ్చింది? అవ్వకు సూదిని ఎవరిచ్చారు? సూదిని అవ్వకు ఇచ్చిందెవరు? ఏంటండి ఇక్కడ ప్రశ్నార్థక వాక్యం? ప్రశ్నార్థక వాక్యం వచ్చేసి అవ్వ శిష్యులకు ఏమిచ్చింది అనేది ప్రశ్నార్థక వాక్యం అండి ఇక్కడ. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నూర్పిడి, కలుపు, ధాన్యం, నాట్లు పదాలను వరుసగా అమర్చిన వాటిలో సరైనది గుర్తించండి. ఆప్షన్స్: కలుపు, నూర్పిడి, ధాన్యం, నాట్లు. నాట్లు, కలుపు, నూర్పిడి, ధాన్యం, నాట్లు, ధాన్యం, కలుపు, నూర్పిడి, నాట్లు, నూర్పిడి, ధాన్యం, కలుపు. ఏంటండి ఇక్కడ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్? పదాలను వరుస క్రమంలో అండి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నాట్లు, కలుపు, నూర్పిడి, ధాన్యం. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ రోజు నుండి మేమందరం మా ఇళ్లలో అనవసరంగా విద్యుత్ను వృధా చేయమని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ వాక్యంలో ఉన్న స్పృహ. ఆప్షన్స్ వచ్చేసి సామాజిక స్పృహ, ఆధ్యాత్మిక స్పృహ, నైతిక స్పృహ, పట్టణాభిలాష స్పృహ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి? సామాజిక స్పృహ అండి. సామాజిక స్పృహ అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ వాక్యంలో ఉన్నటువంటి స్పృహ వచ్చేసి సామాజిక స్పృహ. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విహంగము అనగా? ఆప్షన్స్: అవకాశాన్ని గమనించున్నది, ఆకాశంలో పోవునది, నీటిలో సంచరించేది, బొరియలలో నివసించున్నది. ఏంటండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆకాశంలో పోవునది. విహంగము అనగా ఆకాశంలో పోవునది అని
అర్థం అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఇలా జరిగింది అని చెప్పే సాహిత్య ప్రక్రియ. ఆప్షన్ పురాణం, శతకం, ఇతిహాసం, ప్రబంధం. ఏంటండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇతిహాసం అండి. ఇతిహాసం అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇతిహాసం అండి. ఇతిహాసం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్రీరామపదం యొక్క గణం. ఆప్షన్స్ మాగణం, బాగణం, నాగణం, జాగణం. ఏంటండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్? ఇక్కడ ఉండే గణం ఏంటండి? ఇక్కడ ఉన్న గణం వచ్చేసి మాగణం అండి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాగణం. శ్రీరామ అనే పదంలో ఉన్న గణం వచ్చేసి మాగణం అండి. మాగణం అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నరకంలో హరిశ్చంద్రుడు నాటక రచయిత. ఆప్షన్స్ సి నారాయణ రెడ్డి, నండూరి రామ్మోహన్ రావు, నార్ల వెంకటేశ్వరరావు, ఎస్టీ జ్ఞానానంద కవి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఎస్టీ జ్ఞానానంద కవి అనేట ఆయన నరకంలో హరిశ్చంద్రుడు నాటక రచయిత అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భ్రమరం అనగా అర్థం. ఆప్షన్స్ నెమలి, తుమ్మెద, కోకిల, చక్రవాకం. ఏంటండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్? భ్రమరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తుమ్మెద అండి. భ్రమరం అనగా అర్థం తుమ్మెద. తుమ్మెద అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అరణ్యం అనే పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్ ధరణి, గడ్డ, చిరస్థాయి, ఎల్లప్పుడూ, అడవి, విపణం, అడవి, కానుక. ఏంటండి అరణ్యం అనే పదానికి పర్యాయ పదాలు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అడవి, విపినం అండి. అడవి, విపినం అనేది అరణ్యం అనే పదానికి పర్యాయ పదాలండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భాషాన్నౌత్యం పదానికి విడదీయగా వచ్చిన రూపం. ఆప్షన్స్ భాష ప్లస్ ఉన్నత్యం, భాష ప్లస్ ఔన్నత్యం, భాష్ ప్లస్ ఉన్నత్యం, భాషన్ ప్లస్ అత్యం. ఏంటండి ఇక్కడ విడదీయగా వచ్చిన రూపం? భాష ప్లస్ ఔన్నత్యం. భాష ప్లస్ ఔన్నత్యం అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రజా చైతన్యంలో కీలక పాత్ర పోషించిన కళారూపం. ఆప్షన్స్ ప్రబంధం, శాసనం, పురాణం, బుర్రకథ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బుర్రకథ అండి. ప్రజా చైతన్యంతో కీలక పాత్ర పోషించిన కళారూపం బుర్రకథ అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి షడ్రుచులు సమాసం పేరు. ఆప్షన్స్ ద్వంద్వ సమాసం, బహువ్రీహి సమాసం, అవ్యయీభవ సమాసం, ద్విగు సమాసం. ఏంటండి ఇక్కడ ఉన్నటువంటి సమాసం? ద్విగు సమాసం. ఇక్కడ ఉన్నటువంటి సమాసం వచ్చేసి షడ్రుచులకు సమాసం పేరు వచ్చేసి ద్విగు సమాసం అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మాట్లాడే భాషకు మరి ఒక పేరు. ఆప్షన్స్ లిఖిత రూప భాష, సంకేత భాష, సైగల భాష, వాగ్రూప భాష. ఏంటండి మాట్లాడే భాషకు మరొక పేరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాగ్రూప భాష. వాగ్రూప భాష అనేది మాట్లాడే భాషకు మరొక పేరండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలుగు కవయిత్రులలో మొదటగా రామాయణం రాసింది. ఆప్షన్స్ తాళ్ళపాక తిమ్మక్క, అత్కూరి మొల్ల, ముద్దుపలని, పసుపులేటి రంగజమ్మ. తెలుగు కవయిత్రులలో మొదటగా రామాయణం రాసింది ఎవరండి? అత్కూరి మొల్ల అనేటామ తెలుగు కవయిత్రుల్లో మొదటగా రామాయణం రాసిందండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది గద్యాన్ని చదివి 51, 52 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. భిన్న ఆకృతులలో ఆకట్టుకునే రంగుల్లో చూడముచ్చటగా ఉండే కొయ్య బొమ్మలకు తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు. కృష్ణా జిల్లాలోని కొండపల్లి కొయ్య బొమ్మల ప్రత్యేకతే వేరు. ఆర్య, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కళాకారులు వంశపారంపర్యంగా ఈ బొమ్మలు తయారు చేస్తున్నారు. స్థానికంగా దొరికే కుమ్మర పొనికి చెక్కతో రూపొందించిన ఈ బొమ్మల్లో సహజత్వం ఉట్టిపడుతుంది. కొండపల్లి బొమ్మలకు ఈ చెక్కతో తయారు చేస్తారు. ఆప్షన్స్ తెల్ల పొనికి చెక్క, నల్ల పొనికి చెక్క, కుమ్మర పొనికి చెక్క, ఆళ్ళగడ్డ చెక్క. ఏంటండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్?
కుమ్మర పొనికి చెక్క అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అండి ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తాత ముత్తాతల కాలం నుండి వస్తున్నది అనే అర్థాన్ని ఇచ్చే పదం. ఆప్షన్స్ వంశపారంపర్యం, పెట్టింది పేరు, ఉట్టిపడుట, చూడముచ్చట. ఏంటండి ఇక్కడ తాత ముత్తాతల కాలం నుండి వస్తున్నది అని అర్థాన్ని ఇచ్చే పదం వచ్చేసి వంశపారంపర్యం అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది పద్యాన్ని చదివి 53, 54 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. ధనమును విద్యను వంశంబును దుర్మాత్ములకు మదంబు బొనరించు సజ్జనులైన వారికి కడకువయును వినయము నీవియే దెచ్చు నుర్వినాద. ధనం, విద్య, వంశం అనేవి వీరికి గర్వాన్ని కలిగిస్తాయి. ఆప్షన్స్ సజ్జనులకు, దుర్మాత్ములకు, శిష్యులకు, ఉర్వినాదులకు. ఎవరికండి గర్వాన్ని తెచ్చిపెట్టేవి? ఆప్షన్ 2 అండి, దుర్మాత్ములకు. ఇక్కడ ఉంది కదండి, ధనమును విద్యను వంశంబును దుర్మాత్ములకు మదంబు బొనరించును. ఇదండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, దుర్మాత్ములకు. నెక్స్ట్ క్వశ్చన్ సజ్జనులకు అనుకువ వినయము కలిగించేవి. ఆప్షన్స్ ధనం, మదం, అనుకువ, ఊర్వినాద, మదం, ధనం, వంశం, దుర్మాందం, విద్య, వంశం, ధనం. ఏంటండి సజ్జనులకు అనుకువ వినయం కలిగించేది? ఇక్కడ విద్య, వంశం, ధనం అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇదండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విషయాన్ని గ్రహించడంలో వాగ్గింద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవటం. ఆప్షన్స్ బాహ్య పఠనం, ప్రకాశ పఠనం, మౌన పఠనం, శబ్ద పఠనం. ఏంటండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్? మౌన పఠనం. మౌన పఠనం అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. విషయాన్ని గ్రహించడంలో వాగీంద్రియాలకు ఏ మాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవటాన్ని మౌన పఠనం అంటారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళిక. ఆప్షన్స్ విద్యా ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక, విషయ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక. ఏంటండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్? వార్షిక ప్రణాళిక. విద్యా సంవత్సరం అన్నాడు కదండి, అందుకని వార్షిక ప్రణాళిక అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది. ఆప్షన్స్ ప్రణాళిక, మూల్యాంకనం, అభ్యాసన స్థాయి, ప్రయుక్తం. ఏంటండి ఇక్కడ ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూల్యాంకనం అండి. మూల్యాంకనం అనేది తోడ్పడుతుందండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థా భాష అని నిర్వచించిన వారు. ఆప్షన్స్ ఇజ్లర్, హ్యాకెట్, సైమన్ పాటర్, మహాత్మా గాంధీ. ఏంటండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్? హాకెట్. హాకెట్ అనేటైన పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తరగతి గదిలో అభ్యాసనాన్ని వేగవంతం చేసేది. ఆప్షన్స్ బోధనోపకరణాలు, పరీక్షలు, సంవృత లక్ష్యాలు, వివృత లక్ష్యాలు. ఏంటండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బోధనోపకరణాలు అండి. కరణాలు అనేది తరగతి గదిలో అభ్యాసనాన్ని వేగవంతం చేస్తాయండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వక్తృత్వం అనగా. ఆప్షన్స్ రాయడం, మాట్లాడడం, వినడం, సమీక్ష. ఏంటండి వక్తృత్వం అనగా? మాట్లాడటం. వక్తృత్వం అనగా మాట్లాడడం అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్.